వెల్కమ్ టు మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్ అండి. ప్రాబబిలిటీలో సంభావ్యతలో వేరే ప్రాబ్లం చూసుకుందామండి. ఇక్కడ 75 సందర్భాల్లో ఏ నిజం మాట్లాడతాడు, 80% సందర్భాల్లో బి నిజం మాట్లాడతాడు. ఒక సంఘటన గురించి వారు ఏదైనా విషయం చెప్పాలి అంటే పరస్పరం విభేదించడానికి ఎంత సంభావ్యత అని అడిగారు. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి మనకి విభేదించడానికి. ఇక్కడ 75 సందర్భంలో ఏ అనేవాడు పి ఆఫ్ ఏ 75 సందర్భంలో ఏం చేస్తున్నాడు, నిజం చెప్తున్నాడు అంటే 3-4. అబద్ధం చెప్పే ఛాన్స్ ఎంత, 25%. అంటే 25% వాడు అబద్ధం చెప్తున్నాడు. అప్పుడు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ని 1 - పి ఆఫ్ ఏ తీసుకుంటే 1 - 3/4 అంటే 1/4 అవుతుంది. అలాగే పి ఆఫ్ బి అంటే బి అనేవాడు ఒక 80% నిజం మాట్లాడుతున్నాడు, 4/5. అబద్ధం చెప్పేది ఎంత, 1/5. అంటే 20% 80% నిజం మాట్లాడితే 20% అబద్ధం చెప్తున్నాడు. విభేదించడానికి అంటే ఇద్దరు ఆపోజిట్గా ఉన్నప్పుడు బోత్, ఇది ఫార్ములా అండి గుర్తుపెట్టుకోవడానికి. ఎలా అంటే ఏ నిజం చెప్తే బి అబద్ధం చెప్తాడు, ప్లస్ ఏ అబద్ధం చెప్తే బి నిజం చెప్తాడు. ఇది ఫార్ములా. ఒకళ్ళ నిజం చెప్తే ఇంకొకళ్ళు అబద్ధం చెప్తారు. అంటే ఏ ఎంత, 3/4 నిజం చెప్పిండు, బి అబద్ధం అంటే 1/5, ప్లస్ ఏ అబద్ధం చెప్పడం అంటే 1/4, బి నిజం చెప్పడం అంటే 4/5. 3 1 3, 4 అంటే 3/20 ప్లస్ 4/20, 7/20. అది విభేదించినప్పుడు, అదే ఇద్దరు ఆన్సర్లు విభేదించినప్పుడు. నెక్స్ట్ కింద ప్రాబ్లం చూసుకుంటే 80% సందర్భాల్లో ఏ నిజం మాట్లాడుతున్నాడు, 90% సందర్భాల్లో బి నిజం మాట్లాడతాడు. ఒక సంఘటన గురించి వారు చెప్పే విషయం ఏకీభవిస్తే, వారిద్దరు అగ్రి అవుతున్నప్పుడు ఏకీభవిస్తున్నారు. అప్పుడు పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 80% నిజం చెప్తున్నాడు కదా, 8/10. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే 2/10. అలాగే పి ఆఫ్ బి 90% నిజం చెప్తున్నాడు, మరి 1% మాత్రమే అబద్ధం చెప్తున్నాడు, అంటే 10% అబద్ధం చెప్తున్నాడు. బోత్ ఎగ్రీ, ఇక్కడ ఫార్ములా బోత్ ఎగ్రీ. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అంటే ఇద్దరు నిజాలు ప్లస్ ఇద్దరు అబద్ధాలు ఏకీభవించినప్పుడు. పి ఆఫ్ ఏ అంటే 8/10, 9/10, 2/10, 1/10. ఇది 72 + 2 74/100 అంటే 74% ఇద్దరు ఏకీభవిస్తున్నారు. ఇక్కడేమో ఇద్దరు విభేదిస్తున్నారు, విభేదించినప్పుడు ఈ ఫార్ములా తీసుకోండి, ఇద్దరు ఏకీభవించినప్పుడు ఈ ఫార్ములా తీసుకోండి. క్లారిటీగా కనిపిస్తుందా అన్న? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈసారి కాయిన్స్ తీసుకుందాం. ఒక నాణెమును 3 సార్లు ఎగరవేస్తే గరిష్టంగా 2 బొమ్మలు పడే సంభావిత. గరిష్టంగా 2 బొమ్మలు అంటే ఇంగ్లీష్లో ఎట్మోస్ట్ అండి, ఎట్మోస్ట్. ఇప్పుడు మనం దీనికి కాయిన్స్ హెచ్ తీసుకుందాం. దీన్ని ఈజీగా హెచ్ మళ్ళీ దీన్ని హెచ్ దీన్ని హెచ్గా రాస్తాం. 3 కాబట్టి హెచ్ తర్వాత హెచ్ తర్వాత హెచ్ తర్వాత హెచ్టిటి 4 వచ్చినాయి. నెక్స్ట్ ఇంకోటి హెచ్ ఇది హెచ్, ఇది హెచ్ టిటిటి ఇవి 4, ఈ 4. ఒక నాణెమును 3 సార్లు ఎగరవేస్తే T³ = 8. మొత్తం ఎన్ని అవుట్కమ్స్ వచ్చినాయి మనకి, అవుట్కమ్ 1/8 వచ్చినాయి. మనల్ని అడిగింది ఏంటిది, గరిష్టంగా 2 బొమ్మలు పడే సంభావిత. ఎట్మోస్ట్ గరిష్టంగా 2
బొమ్మలు పడే సంభావిత. ఇంగ్లీష్లో అయితే ఇది ఎట్మోస్ట్. అంటే ఇక్కడ 0 హెడ్ 1 హెడ్ 2 హెడ్స్. 0 హెడ్స్ అంటే అసలు బొమ్మలు పడకుండా ఉండటం. ఎట్మోస్ట్ అంటే గరిష్టంగా 2 బొమ్మలు పడకుండా ఉండే ఇది. తర్వాత ఒక హెడ్ అయినా రావాలి. ఒక హెడ్ అయినా ఉండాలంటే చూడండి 1 2 3 హెచ్ టీటీ టీటీహెచ్ టీహెచ్టీ. తర్వాత 2 హెడ్స్ అంటే 1 హెచ్హెచ్టీ, తర్వాత టీహెచ్హెచ్, 1 2 3 అంతే. హెచ్హెచ్టి టీహెచ్టి తర్వాత హెచ్టీహెచ్. మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి? మొత్తం ఎట్మోస్ట్ గరిష్టంగా ఎన్ని బొమ్మలు ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7. మొత్తం మనకి 7. అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయండి? 8. గరిష్టంగా ఒక నాణెమును 3 సార్లు ఎగరవేస్తే గరిష్టంగా 2 బొమ్మలు పడే సంభావిత 7/8. నెక్స్ట్ దీంట్లోనే ఇంకోటి ఉందండి. ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అంటే ఖచ్చితంగా 2 బొమ్మలు. ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అంటే ఖచ్చితంగా 2 బొమ్మలు. ఎన్ని ఉన్నాయి? 2 ఉండే ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఓన్లీ 3. అవుట్కమ్స్ ఎంత? 8. తర్వాత ఇంకోటి కూడా అట్లీస్ట్ 2 హెడ్స్. అట్లీస్ట్ 2 హెడ్స్. అట్లీస్ట్ 2 హెడ్స్. కనీసం 2 బొమ్మలు. అవి ఎన్ని ఉన్నాయి? కనీసం 2 బొమ్మలు అంటే ఇది కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ రాసుకుందా. కనీసం అంటే 2 హెడ్స్ 3 హెడ్స్. 2 హెడ్స్ ఏమున్నాయి? 1 2 3 అంటే హెచ్హెచ్టి హెచ్టీహెచ్ టీహెచ్హెచ్. 3 హెడ్స్ అంటే హెచ్. కనీసం అంటే దీంట్లో 2 బొమ్మలు ఉన్నాయి. కనీసం 2 ఉన్నా చాలు. అంటే 3 ఉన్నా పర్వాలేదు కదా. అంటే 1 2 3 4. దీనికి 4/8 అంటే 1/2. ఇంకొకటి బొమ్మ అచ్చు ఒకదాని తర్వాత ఒకటి వచ్చే సంభావిత. ఇంకో ప్రాబ్లం కూడా బొమ్మ అంటే హెడ్ అండ్ టెయిల్, వన్ ఆఫ్టర్ అనదర్. బొమ్మ అచ్చు ఒకదాని తర్వాత ఒకటి. అవుట్కమ్స్ వచ్చేసి 8. ఒకదాని తర్వాత ఒకటి రావాలి. ఫస్ట్ బొమ్మ రావాలి, తర్వాత అచ్చు రావాలి. అంటే బొమ్మ అచ్చు 1 2. ఓన్లీ బొమ్మ అచ్చు మాత్రం 2/8 అంటే 1/4. ఓకే. ఇక్కడ గరిష్టంగా అంటే ఎట్మోస్ట్ అండి. అవి నో హెడ్ కూడా ఉంటుంది. ఇవి చూసుకొని చేసుకోండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ మై ఛానల్.